మనం కరగబడవలసింది, మనం శుద్ధి చేయబడవలసింది ఏమిటయ్యానంటే నీ యొక్క హృదయం కరగబడాలి, నీ యొక్క అంతరంగం కరగబడాలి, నీ యొక్క ఆలోచన కరగబడాలి, నీ నడక కరగబడాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనల్ని ఏం చేశాడట? ప్రేమించాడు ఆయన. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా క్రీస్తు ప్రేమించాడు. నీలో మరత ఉండకూడదు, మొరత ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, దొంగతనం ఉండకూడదు, లోకంగా ఉండకూడదు, అన్యాయస్తులుగా మనం ఉండకూడదు. మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని ఈ మరతంతా పోయి చక్కగా ఇస్త్రీ చేయబడినటువంటి ఆ యొక్క బట్టలకు మనం ఉండాలని యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ప్రతిరోజు వాక్యము చేత మనం శుద్ధి చేస్తూ ఉన్నాడు, తన రక్తము చేత శుద్ధి చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తాడు చెప్పండి? శుద్ధి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడిన వారము కాబట్టి మన యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నది? ఇప్పుడు పరలోకంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ భూమి మీద నీకు పౌరసత్వం లేదు.